ఈ ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో మంట పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక పావు గంట స్లిమ్లో ఉంచుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి. ఇందాక మసాలా వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉండాలి. చికెన్ కొద్దిగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందాక మసాలాలో కొంచెం వేసుకున్నాం అన్నీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. అలానే సాల్ట్ తగినంత వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. కారం సరిపోకపోతే మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకొని బాగా మగ్గించుకొని మూత పెట్టుకుందాం. స్లో మంట మీద బాగా ఉడికించుకోవాలండి. చికెన్ 50% ఉడికింది కదండి. ఉడికిన తర్వాత దీనిలో క్యాప్సికమ్ ముక్కలు అలానే మ్యాంగో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని స్లో మంట మీద ఉడకనివ్వాలి. మధ్యలో కూరలో కలుపుకుంటూ ఉండాలండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మనకు ఎంతో టేస్టీ చికెన్ మ్యాంగో క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.